దేవుని బిడ్డలమని అనేక మంది పైకి చెప్పుకుంటున్నారు, కానీ చాలా వరకు దేవుడు వారిలో లేడు. ఈ రోజున మరి దేవుణ్ణి ఎలా గుర్తుపట్టాలి? దేవుడు మనలో ఉన్నాడని, మనము దేవునిలో ఉన్నామని ఏ విధంగా గుర్తుపట్టాలి? గుర్తుపడితేనే కదా దేవుడు మనతో ఉన్నట్లు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మూసేది చూడండి నాన్న, కూర్చో, వెడంగా కూర్చోండి, కనపడుతున్నానా? దేవుడు మనలో ఉన్నాడని ఎలా గుర్తుపట్టాలి? దేవుడు మనలో ఉంటే మనం ఏమవుతాం? నూతన సృష్టి అవుతాం, దేవుని బిడ్డలం అవుతాం, క్రైస్తవుడు అవుతాడు. మరి రోజున నిజమైనటువంటి క్రైస్తవులు లేకపోతే నిజమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ రోజున ఇది కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది అనమాట. అనగా దేవుణ్ణి గుర్తుపట్టడము ఎలాగా? అలా గుర్తుపడితేనే కదా మనము ఆయనలో ఉన్నామా, ఆయన మనలో ఉన్నాడా, అసలు ఉన్నాడా లేదనే విషయం తెలుస్తుంది. ఈరోజు నా విషయాన్ని మనము తెలుసుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. తీసారమ్మా? 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీసారా? పేజ్ నంబర్ 223, 4వ అధ్యాయము, 1వ వచనం. చదవండి అమ్మా, ఎవరున్నా? సరే, నేను చదువుతాను. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఇక్కడ ఏ మానవుడును కూడా, అనగా ఈ లోకంలో, అనగా ఈ ప్రపంచంలో, ఈ గ్లోబ్ మీద ఉన్నటువంటి ఏ మానవుడు కూడా తను సేవిస్తున్న దేవుణ్ణి, తను పూజిస్తున్న దేవుణ్ణి, ప్రార్థిస్తున్న దేవుణ్ణట ఎప్పుడూ కూడా చూడలేదు. హల్లెలూయా. మనం యేసుప్రభు వారిని చూసామా? ఎంతమంది చూసారు యేసుప్రభు వారిని? చెప్పండి. వాక్యం సెలవిస్తా ఉంది, ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూచి ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. నిజమే, వాస్తవం. ఎందుకంటే ఈ లోకాన్ని కలుగ చేసిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మే శరీరధారిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి, అసలు దేవుడి ప్రణాళిక ఏమిటి, దేవుడు ఉద్దేశం ఏంటి, దేవుడు ఎందుకని మనుషులను ఆయన రూపంలో చేసుకున్నాడు, మనుషుడు అందుకు దేవుడికి ప్రతీకారంగా ఏం చేశాడు, దేని వలన మరణం వచ్చింది, ఈలో పాపం చేసిన వారు ఏ విధంగా ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతికితే మరలా దేవుని యొద్దకు మనము నిర్దోషులుగా వెళ్తామని ఈ గొప్ప స్వార్థమానమును క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే దేవుడి నరరూపిగా వచ్చి మనకేం చేశాడు? తెలియపరిచాడు. హల్లెలూయా. ఇంత తెలియపరిచినా కానీ ఈ లోకానికి సత్యమును గ్రహించే ఆలోచన ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది 4వ అధ్యాయం 1వ విషయంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో అవునో పరీక్షించుడి. ప్రజలకు దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లేదా ఒక హెచ్చరిక ఏంటంటే, ఇదిగో మీరు నన్ను చూడలేదు, ఏ మనుషుడు కూడా నన్ను చూడలేదు, కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇదిగో కనిపించిన వాటిని దేవుడిగా అనుకుంటున్నారు. మిమ్మల్ని భ్రమపరచడానికి కొన్ని ఆత్మలు వచ్చాయి. ప్రవక్తలు బయలుదేరారంట. ఎవరట? అబద్ధ ప్రవక్తలు. అనగా దేవుడు వారిలో ఉండడు, మిమ్మల్ని సైడ్ ట్రాక్ పంపించడానికి, మిమ్మల్ని దైవికమైన దేవుని భక్తిలో నుంచి పక్కకు జరపడానికి ఈ లోకంలో కంట అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అసత్యాన్ని ప్రకటించే వాళ్ళు వచ్చి మిమ్మల్ని దేవుని మార్గం నడిపించకుండా మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారు? పక్కకు నడిపిస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ మీరు పరీక్షించండి, ఇది దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ప్రవక్తలు కాదు. ఈరోజు నేను కూడా చూస్తున్నా యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో కూడా క్రీస్తు వారు చెప్పింది కాకుండా వారి సొంత బోధలు చేస్తున్నారు, సొంతగా ప్రవర్తిస్తున్నారు, సొంతగా మాట్లాడుతున్నారు.
బైబిల్లో లేని వాక్యాలు మాట్లాడుతున్నారు, అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు, అనవసరమైన ట్రాక్లు. వాళ్ళకి స్వస్థతలు కావాలని ఒక బలహీనత చేత ఇదిగో నా యొద్దకు వస్తే మీకు స్వస్థత అని చెప్పి ఆ కొబ్బరి నూనె మీద జల్లటమో, కచ్చీపులు జల్లటమో, ఇటు దేవుడు ఎక్కడ చేయమని చెప్పలే. ఇప్పుడు వారి భక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? సేవకుడి చేతిలో ఉన్న కచ్చీపు మీదకి వెళ్ళిపోతుంది. వారి భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కొబ్బరి డబ్బా మీదకి వెళ్ళిపోతుంది. వారి భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇదిగో సేవకుడు ఎప్పుడైతే మన మీద చేయి పెడతాడో అప్పుడు స్వస్థతని సేవకుడు చేయి మీదకి వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని భ్రమపరిచే ఆత్మలు ఉండబట్టి మీరు నన్ను ఏం చేయలేకపోతున్నారు? కనుగొనలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుడు అన్నాడు, ఎవరైతే నా నామమున 2-3 కూడి నన్ను స్తుతిస్తారో వారి మధ్య నేను ఖచ్చితంగా ఉంటాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఈ రోజున 2-3 ఉన్నటువంటి సంఘములో ఏమి చేస్తున్నారంటే అనేక మంది స్వస్థతల కొరకు ఆలోచిస్తున్నారు, భ్రమపరిచే ఆత్మల కొరకు ఆలోచిస్తున్నారు. ఈరోజు చాలా మంది చూడండి, ఎక్కడికో పరిగెడతారు, ఎక్కడో ఇది జరుగుతుందని, ఎక్కడో ఇది అద్భుతం జరుగుతుందని వెళ్ళిపోతారు. ఇప్పుడు వారి భక్తి ఎక్కడ ఉన్నట్టు? ఆ ప్రాంతంలో ఉన్నట్టు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేనే మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు నన్ను గుర్తుపట్టలేక ఏమైపోయారు? యేసు ప్రభువు అంట మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక పట్ట నడుచుకుంటూ వెళ్తుంటే వారితో పాటు నడుస్తున్నాడట. వారు అనుకుంటున్నారు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వారికి సిలువ వేశారు, యేసు ప్రభు వారిని ఈ విధంగా బాధించారు, ఆయన సిలువ వేయబడి ఇలా మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ పెడితే పక్కన ఉన్న యేసు ప్రభు వారు అంటున్నాడు, అయ్యా ఇంతకీ ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే మేము యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకి నిన్న సిలువ వేశారు, ఆయన ఇలాగా 2 రోజుల క్రితం సిలువ వేశారు, ఆయన బాధించారని చెప్తున్నారు. కానీ పక్కనే ఉన్న యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేకపోయారు. వారి భక్తి మాటల్లో ఉంది కానీ పక్కనున్న వ్యక్తి ఎవరైనా గుర్తించలేని పరిస్థితుల్లో ఆ ఇద్దరు ఉన్నారు. శిష్యులు కూడా యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు మరలా చేపలు పడటానికి వెళ్ళిపోయారు. చేపలు పడటానికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారితో కలిసి పరిచర్య చేశారు, యేసు ప్రభు వారితో కలిసి తిన్నారు. యేసు ప్రభు వారి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి యేసు ప్రభు వారు చనిపోయారేమో అనుకొని మరలా వాళ్ళు పాత జీవితానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు అయినా సరే ఒడ్డు నిలబడి, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే మా దగ్గర ఏమీ లేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాము, మా దగ్గర ఏమీ లేదన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, కుడి చేతి వైపు వలవేయండి అన్నాడు. ఇదే మాట యేసు ప్రభు వారు స్టార్టింగ్లో అంటారు వాళ్ళతో. ఆ మాట గుర్తొచ్చి యేసు ప్రభు వారిని గుర్తుపట్టి వాళ్ళు పరిగెత్తుకుంటా బయటకు వస్తారు. ఈ రోజున సంగమ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని గుర్తుపట్టే వారిగా నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే భ్రమపరిచే ఆత్మలు మీ పక్కనే ఉంటాయి. ఇంత నేను ఒక పాట పాడాను, నా నీతి సూర్యుడా. ఈ పాట నేను చాలా అద్భుతంగా పాడదాం అనుకున్నప్పుడు ఈ ఎవరైతే ఉన్నాడో ఈ అపవాదిగాడు ఏం చేశాడంటే ఆ పాట లిరిక్ని నా నోటి నుంచి తప్పించాడు. ఆ పాట పాడే ఫస్ట్ స్టార్ట్ చేశాను దేని కొరకంటే దేవుణ్ణి గణపరచాలని. నేను పాట చక్కగా ప్రారంభించినప్పుడు మధ్యలో వాడు ఏం చేశాడంటే నా నోటిని తప్పించాడు. అందులో ఉన్న ఆ లిరిక్ని నాకు తెలియకుండానే నేనేమైపోయాను, తప్పుగా పాడాల్సి వచ్చింది. ఈ రోజున ఎవరైతే దేవుళ్ళో బలపడాలి అనుకుంటారో వారి పక్కన వాడు తిరుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అయితే వాడిని గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నేనే ఒకవేళ ఏదైనా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది మీరు గుడ్డిగా నమ్మకూడదు. సంతోషాన్ని చెప్పింది కరెక్ట్ అని ఎక్కడ రాయబడలేదు. ఒకటి, సంతోషాన్ని చెప్పినా ఇంకా ఏ సేవకుడు చెప్పినా ఎంత గొప్ప ప్రవక్త వచ్చి చెప్పినా కానీ అది కరెక్టా కాదా అని గ్రహించే గుణం, జ్ఞానం నీకు దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. క్రీస్తుని గుర్తుపట్టాలి. ఎందుకంటే క్రీస్తు అంటున్నాడు, నేను మనుషులను పెంచాను తప్ప వారి హృదయం నాకు, వారి పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు, వారి పెదాలతోనే ఆరాధిస్తున్నారు, వారు పుస్తకంలో ఉన్నది చూసి పాడుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవుడు అన్నాడు, నేను వారిలో లేను, వారు నాలో కూడా. ఎందుకంటే వారు భ్రమపరిచే ఆత్మకు లోబడిపోయారు. మీరు ఆ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికలో కనుక మీరు చూస్తే 4వ అధ్యాయం అంతా కూడా ఏముంటుందో తెలుసా? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఈ రోజున అనేక మంది మన ఇళ్ళకు వస్తున్నారు, అనేక మంది యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు, అనేక మంది సోషల్ మీడియాలో
ఏం మాట్లాడుతున్నారంటే యేసుప్రభు వారు దేవుడు కాదని, యేసుప్రభు వారు ఒక ప్రవక్తని, యేసుప్రభు వారు ఆ దేవుని కుమారుడని, యేసుప్రభు వారు అసలు దేవుడు కాదని అనేక మంది ఏం చేస్తారంటే భ్రమపరిచే ఆత్మలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళిని అని 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ రోజున అనేక మంది బయటకు వచ్చి బైబిల్ పూర్తిగా చదవకుండా క్రీస్తు వారి మీద అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. వాటిని చాలా మంది చూసి నమ్ముతున్నారు. హల్లెలూయా. ఈరోజున మిమ్మల్ని సిద్ధపాటు చేయడానికి ఈ పునరుద్ధాన స్తుతి ఆరాధన. మీరు గుర్తుపట్టే జ్ఞానం మీకు కావాలి. సత్యమేదో అసత్యమేదో ఈరోజున తెలియని ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. ఈరోజున మనుషులను దేవుడిగా పూజిస్తున్నారు. వారు మోసగారని తెలిసి కూడా వారికి అనేక మంది లోబడిపోతూ ఉన్నారు. అసలైన దేవుణ్ణి ఎవరు కూడా గుర్తుపట్టలేని స్థితులు ఈ ప్రపంచం ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ఏ ఆత్మ దేవునిదో, ఏ ఆత్మ భ్రమపరిచేదో సంగమా మీరేం చేయండి, గుర్తుపట్టండి. హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి లోకానికి ఎవరైతే ఎడిక్ట్ అయిపోతున్నారో వారికి ఈ యొక్క వాక్యము చాలా ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. దేవుని నుండి భ్రమపరిచే ఆత్మను మొదటగా మీరు ఏం చేయాలి, గుర్తుపట్టాలి. ఇది మొదటి పాయింట్. ఎందుకని గుర్తుపట్టాలంటే నువ్వు గనక దేవుడిని నుంచి నిన్ను దూరం చేసే భ్రమపరిచే ఆత్మను గనక నువ్వు గుర్తుపట్టకపోతే దేవుడికి ఇచ్చే సమయం ఏం చేస్తుంది, అపవాది లాక్కుంటుంది. నువ్వు ప్రార్థనకని బయలుదేరుతావు, కానీ అందులో ఎవరొకరు వచ్చి నిన్ను భ్రమపరిచి నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళలేకుండా చేస్తారు. అది నువ్వు గుర్తుపట్టాలి. నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మంచి సినిమా వేస్తాడు, కొత్త సినిమా వేస్తాడు నీ కోసం. అది నిన్ను భ్రమపరిచే ఆత్మ. అంటే దేవుని సన్నిధికి బైబిల్ గ్రంథం ఏముంటుందంటే ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఒక 2 గంటలు నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే 2000 గంటల ఆశీర్వాదం నీ కుటుంబానికి దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నిన్ను భ్రమపరిచే ఆత్మలు చాలా ఉన్నాయి. నన్ను కూడా భ్రమపరుస్తాయి. కరెక్ట్గా ప్రార్థనకి వెళ్ళే సమయంలోనో లేదా ప్రార్థనకి వెళ్ళే ఆ సమయంలో నాకేం కలుగుద్ది అంటే ₹1 ఎక్కువ వచ్చే ఆపర్చునిటీలు దొరుకుతాయి. నిన్న కూడా నాకు అలాంటి ఆపర్చునిటీ దొరికింది. నేను వెళ్ళలేదు. దేవుడికి నువ్వు దగ్గర అవుతున్నప్పుడు అపవాదిని దూరం చేయాలని చెప్పేసి నీకేం వేస్తుంది, వల వేస్తుంది. తెలుసా మీకు వల అంటే? తెలుసా వల అంటే ఏంటి? వల అంటే పక్షుల్ని పట్టుకుంటానికి అపవాదిగా యొక్క వేటగారు ఏం చేస్తాడంటే కింద వలేసి వల మీద కొన్ని గింజలు వేసి వాడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఆ పక్షులకి వల కనపడదు, అందులో ఉన్న గింజలు మాత్రమే కనపడతాయి. ఎవడో మా కోసం ఆహారం పెట్టాడని చెప్పేసి ఆ పక్షులన్నీ వచ్చి ఆ వల మీద వాళ్ళు తింటా ఉంటాయి, భోజనం చేస్తూ ఉంటాయి. ఈలోగా అదును చూసి అపవాది ఏం చేస్తాడు, పట్మ లాగేస్తాడు. లాగేం చేస్తాడు, వాటిని కాల్చుకొని తినేస్తాడు, ఇది అమ్మేస్తాడు. ఈ రోజున ఇంటర్నెట్ అనేది మనకు నెట్. ఇంటర్నెట్ అంటే ఏంటి? వలే. అంటే నిన్ను వల లోపల బంధించేదని అర్థం. హల్లెలూయా. దీనికి యవనస్తులు ఎడిక్ట్ అయిపోతున్నారు. చిన్నపిల్లలు గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అనగా నీ ఆయుష్ కాలములో కొంత ఏం చేస్తుంది అపవాది, కొంత కాదు పూర్తిగా 90% కూడా చాలామంది అపవాది చేత భ్రమపరిచే ఆత్మలకు లోబడిపోతున్నారు. పిల్లలను చూడండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు, భ్రమపరిచే ఆత్మ. పెద్దవారిని చూడండి, సమయం అంతా కూడా లేకపోతే వేరే విషయాలు మాడకుండా ఉపయోగిస్తున్నారు, భ్రమపరిచే ఆత్మ. యవనస్తులు చూడండి, యూట్యూబ్లో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని రీల్స్ చేస్తున్నారు, భ్రమపరిచే ఆత్మ. అనగా వారి జీవితాలను ఒక అభివృద్ధిలోకి వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి భ్రమపరిచే ఆత్మలు మన చుట్టూ కూడా తిరుగుతున్నాయి. దేవుని బిడ్డలు మాత్రమే వాటిని ఏం చేస్తారు, గుర్తుపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆ జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలి. మొదటి పాయింట్ ఏంటి, దేవుడి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే భ్రమపరిచే ఆత్మ నువ్వు ఫస్ట్గా గుర్తుపట్టాలి. ఆ జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి 4వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుని ఆత్మను గుర్తుపట్టాలి. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరిస్తారో వారు దేవుని ఆత్మను గుర్తుపట్టిన వారు. హల్లెలూయా. నేను మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ గారు ఏం చేశారంటే కొబ్బరి నూనె ఇచ్చాడు. ఏదమ్మా, కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చాడు, నాకు ఇచ్చాడు. ఇచ్చి బ్రదర్ ఇది మీరు తీసుకోండి అన్నాడు. చాలా సంతోషం, నాకు తీసుకున్నాను. ఇది దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె. ఓకే, చాలా థ్యాంక్స్. ఈ కొబ్బరి నూనె మీ ఇంట్లో పెట్టుకుని శుభం కలుగుతుంది అన్నాడు. ఏంటంట,
ఈ కొబ్బరి నూనె నా ఇంట్లో పెట్టుకుంటే మరి ఇప్పటిదాకా కొబ్బరి నూనె లేదుగా, నా ఇంట్లో శుభం కలగలేదా? అంటే ఇప్పుడు నేను ఏమంటే వాడి మాటకి లోబడిపోయి యస్ ఇది దూర ప్రాంతం తీసుకొచ్చాడు కొబ్బరి నూనె, ఈ కొబ్బరి నా ఇంట్లో పెట్టుకుని నేను ఏం చేయాలి? రోజు దానికి ఏం చేయాలి? దానికి వెళ్ళి చూసి గర్వించాలా? అంటే దేవుడు కొబ్బరి నూనెలో ఉన్నాడా? అంటే నన్ను భ్రమపరచడానికి ఒక ఆత్మ ఏం చేసింది? కొబ్బరి నూనెలో ఏ శక్తి లేదు, కానీ నీ నమ్మిక ఏం చేస్తుంది? దేవుడు అన్నాడు, నీకు అనారోగ్యం కలిగినప్పుడు నువ్వు నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నూనె అభిషేకానికి గుర్తు, అభిషేకానికి గుర్తు. కాబట్టి ఆ నూనెను దైవ సేవకుడు ప్రార్థించి నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయ? నమ్మకం దాన్ని అప్లై చేసుకో, తప్పులేదు. కానీ దానినే నువ్వు దేవుడిగా పూజించకూడదు. నువ్వు దూర ప్రాంతం తీసుకొస్తే నాకేంటి, నువ్వే తయారు చేస్తే నాకేంటి, నువ్వు ఇచ్చావు ఓ బహుమానంగా, సో నేను దాన్ని ఏం చేస్తానంటే ఇంట్లో పెట్టుకుంటాను, నమ్మకం. హల్లెలూయా. కానీ ఇది అక్కడ నుంచి వచ్చింది కదా అని నేను దీన్ని ఏం చేయను, రోజు పూజించలేను, దాన్ని కొబ్బరి చేత్తో పట్టుకుని రోజు ప్రార్థన చేయలేను. ఇది భ్రమపరిచే ఆత్మ. హల్లెలూయా. కొబ్బరి నూనె లేకపోయినా నీ విశ్వాసంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. అలాగే దేవుడు చెప్పాడు కాబట్టి ఆ కొబ్బరి నూనెలో దేవుని రక్తాన్ని ప్రోక్షించినట్లుగా దైవ సేవకుడు అభిషేకించి నీకు ఇస్తే దాన్ని నువ్వు అప్లై చేసుకున్నప్పుడు అది నీకేమవుతుంది? నీ నమ్మకాన్ని బట్టి నీకు విజయాన్ని పొందకుండా స్వస్థ కలుగుతుంది. ఇప్పటికీ నా ఇంట్లో అది ఉంది, ఒక చోట పెట్టానంతే ఉంది. అది నాకు అవసరం అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను? ప్రార్థించిన నూనె కాబట్టి ఒక సమయంలో అప్లై చేస్తా, కానీ దానిలో నేనేం చేయను? దేవుడిగా అంగీకరించాను. హల్లెలూయా. అలాగే నాకు నా పుట్టినరోజుకి కొంతమంది సహోదరులు నాకు యేసుప్రభు వారి ఫోటో, అనగా యేసుప్రభు వారి ఫోటో కాకపోయినా యేసుప్రభు వారి పోలికలతో ఒక ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చారు, బహుమానంగా ఇచ్చారు. ఆ ఫోటో నేను ఏం చేశానంటే వారికి ఒక గుర్తు కింద ఏం చేశాను? ఇంట్లో పెట్టుకున్నాను. కానీ రోజు ఆ ఫోటో నేను ఏం చేయను? దేవుడిగా గుర్తించు. ఎందుకంటే ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు కూడా ఈ లోకంలో వెళ్తున్నప్పుడు, మీ ప్రయాణంలో ఉంటున్నప్పుడు మిమ్మల్ని భ్రమపరచటానికి కొన్ని ఆత్మలు ఏం కలుగుతాయి? దేవుడు అంటున్నాడు, ఇది క్రైస్తవ ఒకరికి కాదు, ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు. అయితే ఈ రోజున అందరూ కలిసి వినాల్సిన వాక్యం ఏంటంటే దేవుణ్ణి ఎలా గుర్తుపట్టాలి. ముందు వచ్చాక మనం చూద్దాం. కొన్ని విషయాలు చెప్పిన ముందుకు వెళ్తాను. మొదటిది, దేవుడి నుంచి నిన్ను దూరం చేసే భ్రమపరిచే ఆత్మను గుర్తుపట్టాలి. 2, దేవుని ఆత్మను కూడా నువ్వు ఎలా గుర్తుపట్టాలంటే నీ కొరకు ప్రాణము పెట్టిన యేసు ప్రభువు వారు ఎలాంటి వాడు అని నువ్వు గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకోవాలి. 3వది కనుక చూస్తే నీలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అదేంటి? మనలో ఒక ఆయన ఉన్నాడట, లోకంలో ఇంకొక అతను ఉన్నాడట. ఎవరు ఈ లోకంలో ఉన్నవాడు? మనలో ఉన్నవాడు ఎవరు? లోకంలో ఎవరు ఉన్నవారు అంటే లోకంలో ఉన్నవాడు అపవాది. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకాన్ని ఆయన చేతులారా సృష్టించినప్పుడు వాడు ఏం చేశాడంటే అవ్వమును మోసం చేసినట్లుగా మనుషులను ఇప్పటికీ కూడా మోసం చేసి లోకమంతటిని కూడా, అందుకే ఒక చోట ఉంటుంది, ఈ లోక దేవత మీ కన్నులకు గుడ్డితనాన్ని కలగజేసింది. అపవాది లోకంలో ఉండి ప్రతి మనుషుని కూడా మాయ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ లోక సంబంధంగా జీవింపచేసి దేవునికి దూరం చేస్తున్నాడు. సో అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే క్రీస్తుని ఒప్పుకుంటాడో, ఎవరైతే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడిగా ఒప్పుకుంటాడో, ఆయన లోక రక్షకుడిని ఒప్పుకుంటారో, మన పాపం నుంచి విమోచన ఇచ్చేవాడిని ఎవరైతే నమ్ముతారో వారిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తాం. ఏమంటే, ప్రభువా నేను బలహీనుడున్నాను, నేను అపవాదిని జయించలేకపోతున్నానయ్యా. అవునా కాదా? నేను ఒక సందర్భంలో ఒక 3 నెలలు అవుతుంది అనుకుంటా, చిన్న గొడవలో నేను ఉద్రేకపడ్డాను. నేను ఎవరిని? దేవుని సేవకుడిని. సో నాలో ఏముండాలంటే కొంచెం నెమ్మది, సమాధానం. నేను ఫస్ట్ అలాగే ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా కానీ వాడు ఏకంగా నా మీదకి తిరగబడిపోయాడు. తప్పు లేదు అందులో, మనోడు తాగేసి ఉండటం వల్ల నేను ఎంత సమాధానంగా మాట్లాడినా కానీ వాళ్ళలో ఉన్నాడు ఏం చేశాడు, నన్ను బాగా ఉద్రేకపరిచి మా అమ్మగారిని దూషించాడు. మా అమ్మగారిని దూషించేసరికి ఆ సమయంలో నేను ఒక సేవకుడిగా ప్రవర్తించలేదు, రోషముతో పోయి మా అమ్మగారిని అంటావని చెప్పి నేను తన మీద ఏం చేశానంటే దాడి, అనగా ఇద్దరము కూడా గొడవాడుకున్నాం.
ఆ గొడవ ఆడుకోవటంలో తనకి ఎదుటివాడికి ఒక గాయం కలిగింది. వాళ్ళు చూశారు, అన్నయ్యలు వచ్చారు అప్పటికి ఫోన్ చేసినప్పుడు. నేను ఆ సమయంలో ఏం చేశానంటే ఉద్రేకపరచబడ్డాను. నాలో క్రీస్తు ఉన్నాడనే విషయాన్ని నేను మర్చిపోయి నేను ఏం చేశాను, ఉద్రేకంతో మా అమ్మగారిని అన్నాడు కదా అని చెప్పి నేను ఉద్రేకపడిపోయి ఎదుటివాడిని నేను గాయం చేశాను. ఇద్దరం కలిసి రోడ్డు మీద పడిపోయి చాలా భయంకర స్థితిలోకి వెళ్ళాం. ఆ సమయం నాకేం అర్థం కాదు. కానీ అక్కడున్న కొంతమంది పోలీసులు వచ్చి వాడిని పక్కకు లాగి వాడిని కొట్టారు. ఎందుకంటే చుట్టూ వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా మాడారు. పోలీసులు అతను కొట్టి నన్ను కేసు పెట్టమన్నప్పుడు నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వచ్చారు. నేను అక్కడ కూర్చొని క్షమాపణ చెప్పుకుంటున్నా. ఎవరికి? యేసు ప్రభు వారికి. అయ్యా, గుర్తుపట్టలేకపోయాను, నువ్వు నాలో ఉన్నావని నేను మర్చిపోయానయ్యా, నేను ఒక సేవకుడనే విషయం మర్చిపోయానయ్యా, వాడు మా అమ్మగారిని దూషించాను, నేను అతను క్షమించకుండా నేను ఉద్రేకపడ్డాను ప్రభు అని ఆ బల్ల మీద కూర్చొని చాలా వరకు క్షమాపణ చెప్తా ఉన్నా. పోలీసులు పిలిచి ఏమైంది సార్, ఎందుకు మీ మీద అలా దాడి జరిగిందంటే ఇలా అన్నాడు సార్, ఇలా జరిగింది సార్ అని చెప్పాను పోలీసులకి. మీరు కంప్లైంట్ ఇవ్వండి, వాడు అంతా మేము చూస్తామని. అప్పటికి కొట్టారు. అతన్ని కొట్టినందుకు కూడా నేను క్షమాపణ చెప్పుకున్న దేవునికి. ఎందుకంటే నా ద్వారా ఒకడు దూషించబడ్డాడు, అయ్యా కొడుతున్నారయ్యా, నేను గాయం చేశాని దేవుడికి క్షమాపణ చెప్పుకుంటా చాలా సమయం మేము కూర్చుండిపోయాం అక్కడే. తర్వాత అతను వచ్చి ఏడ్చుకుంటా, నన్ను క్షమించండి, మీ అమ్మగారి పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్తా, నా మీద కేసు పెట్టకండి అని అంటే, నీ మీద కేసు పెడతాను కాదు నేను ఇక్కడికి వచ్చింది, వాడు రమ్మంటే వచ్చాను, నీ మీద కేసు పెట్టి నేను ఏదో చేయాలని కాదు, నేను క్షమిస్తున్నాను అని చెప్పి పోలీస్ వారి దగ్గరికి వెళ్ళి మేము కేసు పెట్టకుండా మేము బయటకు వచ్చేసాం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు క్షమాపణ చెప్పారు. ఈరోజు నా భ్రమపరిచే ఆత్మ ఎప్పుడు నేను ఆవహిస్తుందో నీకు తెలియదు. నేను మరలా దేవుని సన్నిధికి రావడానికి ఎన్నిసార్లు దేవునికి క్షమాపణ చెప్పాను. దేవ మర్చిపోయానయ్యా, గుర్తుపట్టలేకపోయి నువ్వు అలా ఉన్నావని విషయాన్ని మర్చిపోయాను. నేను ఒక రోడ్డు మీద ఒక కోపిస్టోడ్ లాగా తయారైపోయినాయని క్షమించి ప్రభు అని ఎన్నిసార్లు దేవుణ్ణి. ఈ భ్రమపరిచే ఆత్మను గుర్తుపట్టలేకపోతే నీవు కూడా లోక సంబంధివే. హల్లెలూయా. ఈ రోజున మనలో ఉన్నవాడట లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నేను ప్రభు, నేను ఆ సమయంలో బలహీనున్నయ్యా, నేను కోపిష్ఠున్నయ్యా, నేను ఉద్రేకపడ్డానంటే కుదరదు. దేవుడు అంటాడు, రే నేను నీలో ఉన్నా, నువ్వు ఎవరి సహాయం కోరాలి? నా సహాయం కోరాలి. ఎందుకంటే ఉద్రేకపరిచే వాడి కంటే నేను గొప్పవాడిని. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నవాడి కంటే నేను గొప్పవాడిని కాబట్టి నేను సేవ్ చేసేవాడిని. కానీ నువ్వేం చేసావు, తొందరపాటు పడ్డావని ఆయన గద్దించి ముట్టెకాయలు కూడా వేసాడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుని సంగమా, ఈరోజు నిన్ను భ్రమపరచడానికి అబద్ధ ప్రవక్తలు నేనే క్రీస్తున్నాను. ఈరోజు చాలా మంది వచ్చి మేము ఏలియా అని ఒక ఆయన అంటున్నాడు, నేను ప్రవక్త అని ఏలియా అంటున్నాడు ఒక ఆయన వచ్చి, నేనే యేసు ప్రభువారిని అంటున్నాడు ఒక ఆయన వచ్చి, ఒక తల్లి అయితే నేనే మోషేని అంటుంది, నేనే యేసు ప్రభువుని అంటుంది, నేనే దేవుణ్ణి అంటున్నారు చాలా మంది వచ్చి. యేసు ప్రభు వారు అప్పుడు ఇప్పుడు రెండో రాకడ నా రూపంలో వచ్చాడని కొంతమంది అంటుంటే చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, అమ్మో యేసు ప్రభు వారు ఈ రూపంలో వచ్చేసాడని చెప్పేసి వాళ్ళు ఆయన నడుస్తుంటే ఆయన కింద బోర్లా పండుకుంటే ఆయన ఏం చేస్తారు, చెయ్యలా పెట్టుకుని యేసు ప్రభు వారి బొమ్మలా ఉంటుంది కదా, ఇలా చేయి పెట్టుకుని వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారంటే కొన్ని వేల మంది ఆయనే నమ్ముతున్నారు. ఈయనే క్రీస్తు అనుకుంటున్నారు. ఆయన కూర్చుంటే ఆయన మీద పాలు పోస్తున్నారు, ఆ కాళ్ళ మీద పడ్డ పాలు తాగుతున్నారు. ఈ రోజున నేనే క్రీస్తు అన్నవాడు క్రీస్తు కాదు. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు కూడా అలాగా దొంగ వచ్చినట్లు వస్తాడు. ఆయన ఎప్పుడు ఈ లోకం పాపం పండినప్పుడు, ఈ సువార్త ప్రకటించటము ముగించబడినప్పుడు మీకు ఒక సిలబస్ ఉంటుంది తెలుసా, సంవత్సరం అంతా కూడా సిలబస్ ఉంటుంది కదా. సిలబస్ ఉందా లేదా మీకు? ఈ సిలబస్ అంతా కూడా ఒక సమయం అయిపోయినప్పుడు మీకు ఏం జరుగుతుంది, పరీక్ష జరుగుతుంది, అవునా? ఆ పరీక్షలో నువ్వు ఈ సంవత్సరం అంతా ఏం ఎలగబెట్టావో తెలుస్తుంది. ఈ లోకానికి కూడా దేవుడు ఏం చేశాడు, ఒక సిలబస్ ఇచ్చాడు. ఈ సిలబస్ కొన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరాల్లో దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ జనాల్ని పరీక్షిస్తూ, ఈ కరోనా అని ఆ తెగులని ఈ తెగులని జనాలకి ఏం భయాన్ని కలగజేస్తూ పరీక్షిస్తూ ఒక సమయం దేవుడు అంటున్నాడు, నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పటిదాకా సేవకులు విశ్వాసులు చేసిన ప్రార్థనలు సువార్త విని నమ్ముతారో వారు ఏం చేయబడతారో, పాస్ అవుతారు. లోకాన్ని నమ్మి లోకానుసారంగా జీవించి లోక సంబంధులకు బలహీనపడిన వారందరూ కూడా ఏం చేయబడతారంటే ఈ మధ్యలో సరి చేయబడతారు. ప్రైజ్ ది లార్డ్. వీరందరికీ దేవుడిచ్చే అవకాశం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండడానికి దేవుడిచ్చే గొప్ప సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకం అంటే అపవాది. ఈ అపవాదిని ఎలా గుర్తించాలంటే నీ నోటముడు వచ్చే మాటే నువ్వు లోక సంబంధివా దేవుని సంబంధివా తెలియపరుస్తుంది.
నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ ఆలోచన నువ్వు లోక సంబంధివా అనగా అపవాది సంబంధివా దేవుని సంబంధివా అని చెప్పి నీకేం చేస్తుంది? దేవుడే చూపిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అమ్మో నా మాట సరిగ్గా లేదు కాబట్టి నేను చేంజ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అవలేడు. హల్లెలూయా. దేవుని గుర్తుపడటానికి కొన్ని నిర్వచనాలు ఏంటంటే, మొదటిగా ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 6వ వచనం, మనము దేవుని సంబంధులము 5వ వచనంలో, వారు లోక సంబంధులు గనక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. ఈరోజు లోక సంబంధమైన మాటలు మాట్లాడితే అయ్యే ఎక్కువ వింటారు. మీరు చూడండి, మనం రోడ్డు మీదకి వెళ్ళి వాక్యం చెప్పామనుకోండి, సపోజ్ ఏదైనా బాక్స్ పట్టుకొని స్వార్థ ప్రకటించామనుకోండి, వింటారా? వినరు, కొడతానికి వస్తారు. ఏంటో మాకు ఈ గోళ అంటారు. అలా కాకుండా చక్కగా సినిమా పాటలు పెట్టుకొని, లేదా జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టి ఇంత పెద్ద స్పీకర్ పెట్టండి, చక్కగా వింటారు. హల్లెలూయా. నువ్వు ఏ సెంటర్లో పెట్టి సినిమా పాటలు పాడినా, సినిమా పాటలు పెట్టి డ్యాన్స్లు వేసినా, డీజే పాటలు పెట్టి స్టేజ్లు కట్టి రాత్రి 2 దాకా డీజే పాటలు పెట్టి సినిమా పాటలు పెట్టి ఎగిరితే ఒక్కడు కూడా అబ్జెక్షన్ పలకడు. కానీ క్రీస్తు సంబంధులు వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారి మీద దాడులు జరుగుతున్నాయి. రోడ్ల మీద అశ్లీలమైనటువంటి హీరోయిన్ల ఫోటోలు వేసి, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఆకర్షించే విధంగా చిన్నపిల్లలు తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు తిరుగుతున్నారని కూడా లేకుండా ఈ రోడ్డు మీద పెద్ద పెద్ద పోస్టర్లో పిచ్చి పిచ్చి ఫోటోలు వేస్తే ఎవ్వడికి అబ్జెక్షన్ రాదు. కానీ ఒక పాంప్లెట్ అంటిస్తే మాత్రము చింపేస్తారు. ఒక పాంప్లెట్ వేస్తే అంటించేవాడిని కొడతారు. ఈ రోజున లోక సంబంధులకి ఏమి ఇష్టమట? లోక సంబంధమైనవే ఇష్టమట. హల్లెలూయా. లోక సంబంధమైనవే ఇష్టం. ఒక సినిమా హీరో ఫ్లాప్ అయిందని ఆ అభిమాని చచ్చిపోయాడట. ఏమైందట? హీరో బాగానే ఉన్నాడు, నిర్మాత బాగున్నాడు, డైరెక్టర్ బాగున్నాడు, కానీ ఆ లోక సంబంధులు మాట్లాడతాడు, అరే మీ హీరో ఈ సినిమా ఫ్లాప్ అయిందిరా, మీ హీరోకి ఏమైంది అని వాడు ఎదుటోడు కాలర్ ఎగరేసాడంట. రెస్ట్ మా హీరో సినిమా వస్తుంది, మీ హీరో ఫ్లాప్ అయిపోయాడు, మీ హీరో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనగానే ఆ లోక సంబంధమైన మాటలు మాట్లాడేవాడు మాట వీడి విని, అమ్మో మా హీరో ఈ సంవత్సరం ఫ్లాప్ అయిపోయాడు స్టార్టింగ్లో అని చెప్పి చచ్చిపోయాడంట. లోక సంబంధుల మాటలు వినే లోకం అయిపోయింది ఈరోజు. లోక సంబంధమైన మాటలు. కానీ క్రీస్తు సంబంధం అన్నాడు, ఈరోజు నీకు విజయాన్ని నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను నీలో ఉన్నానంటే నువ్వు ఎవరో తెలుసా? ఈ లోకంలో ఉన్నవాడి కంటే నేను గొప్పవాడిని కాబట్టి నేను నీలో ఉంటే నువ్వు నా బిడ్డవే. ప్రైజ్ ది లార్డ్. కింద వచనాల్లో ఉంటుంది ఏంటో తెలుసా? నేను మీలో నిలిచి ఉన్నాను. దేవుళ్ళో నిలిచి ఉన్నారంట. ఎవరు? మనమే. ఎందుకో తెలుసా? ఈ రోజున ఈ ఆదివారం ఏ సినిమా హాల్కి మీరు వెళ్ళా, హల్లెలూయా, ఏ షాపింగ్ మాల్లో మీరు లేరు, ఏ లోకానుసారంగా లేరు. ఎక్కడున్నారు తెలుసా? మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీరందరిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మరొక విషయం చూస్తే 6వ వచనంలో ఏముంటుందో తెలుసా? మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. ఈరోజు లోకము మన మాట వినదు. వింటుందా? తాగేవాడి దగ్గరికి వెళ్ళి, ఆయన తాగకూడదు, నీ ఆరోగ్యం పాడైపోతుంటే, ఎల్రా బాబు నువ్వు చెప్పేవలే కానీ నీ మాట ఎవడు వింటాడంట. సిగరెట్ తాగబాకంటే ఎవడు వినడు. కానీ ఒక సినిమా హీరో వచ్చి పలుకుల్లో క్యాసరే అంటే అదే తింటారు. అవునా కదన్న? ఒక సినిమా యాక్టర్ వచ్చి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసి వాడు తాగమంటే తాగుతాడు. ఒక సినిమా యాక్టర్ వచ్చి చేయకూడదు చేయండిరా అంటే చేస్తారు. కానీ సత్య స్వరూపిగా ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో ఈ లోకంలోకి తెలుసుకునే జ్ఞానము ఇంకా వారికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధులు కాబట్టి. ఈరోజు నేను క్వశ్చన్ చేసుకుంటాను, మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మనము ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాటను బట్టి భ్రమపరిచే ఆత్మ మాట వింటున్నామా, లేక ఈ సర్వలోకాన్ని కలుగు చేసినటువంటి దేవుని ఆత్మ మాట వింటున్నామని తెలుసుకోవాలి. ఇంతకీ మీరు నన్ను అడగండి ఏంటంటే, క్రీస్తుని ఎలా గుర్తుపట్టాలన్నా? కింద వచనాల్లో ఉంటుంది 12:13లో, ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఒకరినొకడు ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ? సింబల్ వేసి బాణం గుచ్చుతారు, అది కాదు. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమను చూపించాలి.
ఈ క్రీస్తు ప్రేమ ఎవరైతే ఎదుటివాడికి చూపించగలడో వాళ్ళు క్రీస్తు నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అతను క్రీస్తు యొక్క స్వాధీనం. క్రీస్తుని ఎలా గుర్తుపట్టాలంటే, నువ్వు ఎదుటివారిని ప్రేమించగలిగితే, ఎదుటివారితో సమాధానంగా మాట్లాడగలిగితే, ఎదుటివారిని నువ్వు ఒక మంచి విషయంలో కనుక నువ్వు చేర్చుకోగలిగితే. ఈరోజున ప్రపంచం అది లేదండి. ప్రపంచం అంతా ఎలా ఉందో తెలుసా? దేశానికి పడట్లా, మతానికి పడట్లా, కులానికి పడట్లా, వర్గానికి పడట్లా, పార్టీకి పడట్లా, పక్కింటోడికి వెనకింటోడికి పడట్లా, ఇటు కడిగిన నీళ్ళు ఎదురింటి వైపు వెళ్ళిందా పడట్లా, గాలికి కుక్కొచ్చి వీళ్ళ చెత్త కుండి తీసుకెళ్ళి ఎదుటి ముందు పడేస్తే కుక్క చేసిన పనికి కూడా ఎదురు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ రోజున ప్రపంచం అంతా ఎలా ఉందంటే, ప్రేమ లేని జీవితం, భ్రమపరిచే ఆత్మకు లోబడిపోయారు. చెప్పుడు మాటలు వినే లోకం అయిపోయింది. చిన్న విషయాలకి మనుషుల మధ్య గోడలు కట్టుకుంటున్నారు. దేవుడు అన్నాడు, అయితే మీరు ఏ వర్గంలో ఉన్నా మీరు దేవుని లేని వాళ్ళే. దేవుని ఎవడో చూడలే, కానీ ఒకడే దేవుడు. ఈ దేవుని ఎవరో చూడలే. వారి నమ్మకాన్ని బట్టి కూడా అందరూ కూడా దేవుని సేవిస్తూ ఉన్నారు. చాలా మంచిది, మీ భక్తి చాలా గొప్పది. కానీ దేవుడు అంటున్నాడు, ఎదుటివాడిని ప్రేమించలేని నీలో నేను ఉండను. నీ తోటి వారితో ప్రేమగా మాట్లాడే నీలో నేను ఉండను. ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో వాడిలో దేవుడు వచ్చి నిలిచి ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక బ్రదర్ని కలిశాను. మనం ఈ ప్రాంతం అంతా కూడా నేను ఆశ కలిగి ఉంది ఏంటో తెలుసా? ఈ ప్రాంతంలో అన్ని పండుగలు అందరూ కలిసి చేసుకోవాలి. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరిని మనం గౌరవించుకోవాలి, వారిని మనం ఇక్కడ కులాలు మతం నేను ఎప్పుడు కోరుకునేది, నా దేశం అంతా కూడా ఒకే కుటుంబంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరి పండగకు ఒకరి ఇంటికి వెళ్ళాలి, ఒకరినొకరు ఆహ్వానించుకోవాలి, ఒకరు పెట్టింది ఒకరు తినాలి. నేను ఇదే కోరుకుంటున్నాను. ఇందాక చెప్పాను, రేపు భోగికి కూడా తీసుకొచ్చి ఇక్కడ మంటేస్తాను. వేస్తా ఎవడేమనుకున్నాక. ఎందుకో తెలుసా? నాకు కావాల్సింది మతం కాదు, నాకు దేవుని ప్రేమ నేను చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేమను చూపించిన ప్రతి క్రైస్తవుడు నేర్చుకుంటే ఈ దేశంలో ఈ కుల మత భేదాలు, ఈ మత గొడవలు ఏమీ ఉండవు. హల్లెలూయా. నాది నేనే తింటాను, ఇది నువ్వే తిను, నువ్వు నా ఇంటికి రాకు నేను నీ ఇంటికి రాననుకుంటే నువ్వు దేవుని బిడ్డవు. కానీ క్రీస్తు ఎక్కడా కూడా, ఎందుకు తెలుసా? ఒక కుష్టి రోగి, అప్పట్లో కుష్టి రోగిని ఊరవతలు చేసేవాళ్ళు చచ్చిపోయేదాకా, వాళ్ళు ఊర్లోకి రాకూడదు. యేసు ప్రభువులు వారు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఒక కుష్ఠరోగి వచ్చి దూరంగా ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఆయన్ని చూసి అందరూ అసహించుకున్నా కానీ యేసు ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళి, నీది ఏం కులం అడగల. ఎరా బాబు, నా వాక్యం విన్నావా అడగల. నువ్వు క్రైస్తవుడువా అని అడగల. నువ్వు యూదుడివా, నువ్వు గ్రీస్తు దేశస్థుడివా, నువ్వు మామూడివేనా అడగల. వెళ్ళి ప్రేమగా ఆయన ముట్టుకొని స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డి భిక్షగాడు వచ్చి కేకలు పెడతామంటే, అరే గుడ్డ దూరంగా ఉండని అందరూ అంటా ఉన్నా, యేసు ప్రభు వారిని పిలిపించి, నీకేం కావాలి? నాకు చూపు కావాలి, అయితే నీ నమ్మక చొప్పున కలిగిస్తానని చెప్పి ముట్టుకొని స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడికి లేని కులము భేదం ఈ రోజున మనుషులకి అయిపోయింది. దేవుడు కోరుకునేది అలాంటి వారి లోపల నేను ఉండను. నేను ఎవరు ఉంటాను తెలుసా? ఇంతకుముందు చక్కని మాట ఉండే, అందరం కూడా సహోదర, మన ప్రమాణం చేస్తాం ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సహోదరులు అనుకున్న వాళ్ళు దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మీరు నేర్చుకోవాల్సింది కూడా ఇదే. మీ ఫ్రెండ్స్ మీ స్కూల్లో ఉంటే వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినప్పుడు, నువ్వు మా వాళ్ళు కాదు తినకూడదు అనకూడదు. హల్లెలూయా. ప్రేమగా నువ్వు తెచ్చింది వాళ్ళకి పెట్టాలా, వాళ్ళు తెచ్చింది నువ్వు అలా తిన్నప్పుడు క్రీస్తు నీలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. 5,000 మంది, ఇంకా అనేక మంది వస్తే యేసు ప్రభువు ఎవరో ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆశీర్వదించి అందరికీ పంచాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది, నీ నోట్లోనికి వెళ్ళే దాంట్లో ఏ అపవిత్రత ఉండదు, కానీ లో నుంచి బయటకు వచ్చి చూసావా, అందులో ఉంటుంది అపవిత్రత. ఏమవుతుంది బయటికి? అసూయ, అసూయ, లేకపోతే దోషం, కుళ్ళు, కుతంత్రాలు, నీ యొక్క కన్నింగ్ మైండ్ లో నుంచి వచ్చి చూసావా, అందులో అపవిత్రత ఉంది. కానీ కడుపులోకి వెళ్ళే దాంట్లో ఏ అపవిత్రత కూడా, ఎందుకంటే ఈ భూ ప్రపంచం మీద ఆహారము కలుగజేసిన వాడు ఆయనే కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎదుటి వాడికి ప్రేమ చూపించగలిగితే దేవుడు నీలో ఉన్నట్టే. నువ్వు ద్వేషాన్ని చూపించావా, దేవుడు నీలో లే. నేనైనా కానీ ఇంత వాక్యం ప్రకటిస్తూ ఎవరైనా నన్ను పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్ళకుండా అన్నాను అనుకో, దేవుడు నాలో లేనే వెళ్ళాలి. మనమే అందరము కూడా ఒక సంతతి వారమే.
విభజించబడ్డ అందరం కూడా సంతతి వాళ్ళమే. అందరినీ కూడా ఆయన రూపంలో చేసుకున్న దేవుడు. దేవుడికి లేని కులం మతం మనకెందుకు తల్లి? నీ ఫ్రెండ్స్తో నువ్వు ఫ్రీగా ఉండు, ఏం పర్వాలేదు. వారు ఎక్కడ నువ్వు తీసుకొచ్చిన దేవానికి స్తోత్రం అని తిను, పర్వాలేదు. హల్లెలూయా. కల్మషం లేని మీ మనసుల్లోకి ఏం తెచ్చుకోవద్దు? కుళ్ళు కుతంత్రాలు తెచ్చుకోవద్దు. క్రీస్తు ప్రేమను చూపించు. నీ సాక్ష్యము 10 మందికి తెలియపరచు. నీకు జరిగిన కార్యాలు దేవుడికి తెలియపరచు. దేవుడు నీకు వాక్యంతో ఏదైతే మాట్లాడాడో దాన్ని 10 మందికి చూపించు. నువ్వు ఎక్కడ క్రైస్తవులు అవుతావో తెలుసా? నిజంగా చెప్పను ఒక మాట అద్భుతమైన దేవుడు జ్ఞాపకం చేశాడు. నువ్వు ఎక్కడ క్రైస్తవులు అవుతావంటే, నీ యొద్దకు వచ్చిన ఇరుగు పొరుగు వారితోనో, నీ యొద్దకు వచ్చిన ఫ్రెండ్స్తోనో నువ్వు కలివిడిగా ప్రేమ చూపించి భుజం మీద చేసి మాట్లాడతావు చూసావా, అప్పుడు క్రైస్తవుడు నువ్వు. దేవుడు నీలో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది కూడా ఒకే రకం వాళ్ళు కాదు. ఒక ఆయన చేపలు పట్టేవాడు, ఇంకొక ఆయన ట్యాక్స్ కలెక్టర్, ఒక ఆయన మత్తయ్య గారు, ఆయన ఒక వర్గం. మత్తయ్య గారు లోక ఒక వర్గం, బర్నబాస్ ఒక ఇది, స్టెఫన్ ఒక రకం, లేకపోతే పేతురు గారు ఒక రకం. ఇలాగ ఈ 12 మంది, ఇస్కరియోతు యోధా ఒక రకం. ఈ 12 మంది వేరు వేరు వర్గాలలో వీళ్ళే కొట్టుకునే వాళ్ళు వేసే దగ్గర, నేను పక్కన కూర్చుంటా అని. కానీ వారందరి పాదములు కడిగి మీరందరూ సమానమే అన్నాడు వేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఏ భేదం ఉండకూడదు నాయనా, నేను శిక్షణ ఇస్తున్నా మీకు. మీ 12 మందిలో ఏ భేదం ఉండకూడదని యేసు ప్రభువారు ఆయన ప్రేమను చూపించుకోవడానికి వారి పాదములు కడిగి, వారి పాదములు తుడిచి మీరందరూ సమానమే అని చెప్పి క్రీస్తు ప్రేమను చాటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా, మీరెవరు పాదాలు కడకపోయినా మీ పాదము వారి ఇంట్లో, వారి పాదం మీ ఇంట్లో, అలాగా ఒక కుటుంబంగా ఉన్నప్పుడే క్రీస్తు నీలో, దేవుడు నీలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని దేవుడు అంత గొప్పదని ఇచ్చాడంటే, కింద వార్తలు రాయబడి ఉంది, ఆయనంట తన ఆత్మలో నీకు భాగం ఇచ్చాడు. దేవుని ఆత్మ అలా ఉంది. ఎలా ఉందంటావేమో, ఆదాము గారికి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు జీవావాయువును వదగా, జీవ ఆత్మ అనగా దేవుళ్ళలో నుంచి వచ్చినటువంటి ఆ జీవావాయువు మనుషులోకి ఆత్మగా ఉంది. దేవుడు అంటాడు, నా ఆత్మలో నీకు భాగం ఉంది, నా ఆత్మలో నీకు భాగం ఉంది. ఆ ఆత్మను గుర్తుపట్టాలంటే ఎదుటివారు నువ్వు ఏం చేయి? ప్రేమించు. హల్లెలూయా. నువ్వు ఎంత ఘనంగా ప్రేమిస్తావో నేను అంత గొప్పగా పనిచేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా దేవుని ఆత్మ నీకు సగభాగం ఇవ్వబడింది. అలాగే మరొక మాటలో ఏం సెలవిస్తుందంటే, ప్రేమ మన యందు సంపూర్ణమగును, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాం. ఎవరైతే దేవుని ప్రేమను చూపించగలుగుతారో ఆ ప్రేమ మన యందు సంపూర్ణంగా ఉన్నప్పుడట నువ్వు దేవుళ్ళో ఉన్నావని, నీలో దేవుడు ఉన్నాడని నీకే తెలిసిపోద్దంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చేసినప్పుడు, ఎందుకని ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయి ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపినుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎదిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. అర్థమైందా? దేవుని ఎలా గుర్తుపట్టాలి? ఎదుటివారిని నువ్వు ప్రేమించాలి. ద సేమ్ టైం నిన్ను భ్రమపరిచే ఆత్మ ఏదో కూడా నువ్వు దాన్ని కనిపెట్టి, యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే భ్రమపరచటానికి అక్కడికి అపవాది వచ్చాడు సర్పరూపంలో. యేసుప్రభు వారేమో ప్రార్థన చేస్తుంటే చెమట బిందు రక్తంగా మారుతుంది. ఆయన మరి కొద్దిసేపట్లో సైనికులు వచ్చి పట్టుకెళ్తారు. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈ లోకం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది భ్రమపరుస్తానికి వచ్చింది సర్పరూపంలో. యేసుప్రభు వారు ప్రార్థనలో నుంచి లేచి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ అపవాదిని ఏం చేశాడు తెలుసా? చితక తొక్కాడు. తన తలను యేసుప్రభు చితక తొక్కాడు. ఈరోజు మనము కూడా అపవాదికి లోబడిపోయి అపవాది సంబంధులుగా ఉండకూడదు. మన మాట, చూపు, ప్రవర్తన సమస్తం కూడా ఎలా ఉండాలి తెలుసా? అబ్బా, వీళ్ళు దేవుని బిడ్డలురా. హల్లెలూయా. మొన్న ఒక తల్లి ఒక ప్రాంతానికి వెళ్తే ఏదో చిన్న ఇష్యూలో నేను ప్రియాంక ఒకళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్టేషన్కి వెళ్ళాం చాలా సంవత్సరాల క్రితం. వెళ్తే అక్కడున్న పోలీస్ ఆవిడ మమ్మల్ని చూసి, మీరు దేవుని బిడ్డలు అయ్యా అనింది. మీరు దేవుని బిడ్డలు అయ్యా అనింది. అవునమ్మా. ఏమైందయ్యా అంటే, ఇలా జరిగిందమ్మా, ఇలాగ పదే ఇబ్బంది పెడుతున్నారు అంటే,
వెంటనే వారి మీద యాక్షన్ తీసుకొని వారికి వార్నింగ్ ఇచ్చి వారికి నేను చెప్పి ఆ మెడలో బోర్డు వేసుకున్నాను. నేను పాస్టర్ గారిని, మా అమ్మాయి పాస్టర్ గారిని. ఎందుకు తెలుసా, మన మాట, మన చూపు, మన ప్రవర్తన ఏం చేయబడుతుంది? దేవుని ప్రేమను చూపించినప్పుడు మన మాట చెప్తుంది వీళ్ళు దేవుని బిడ్డలు. హల్లెలూయా. దేవుడు మనలో కనపడతాడు వాళ్ళకి. అలా కనిపించినప్పుడు నిజమైన దేవుని కలిగిన బిడ్డలుగా మీరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే సౌలు గారి విషయంలో కనుక చూస్తే, సౌలు గారి యొక్క జీవితంలో క్రీస్తు మొదట్లో లేడు. యేసుప్రభు వారు చూస్తే ఆయన పేరు కోపం వచ్చే సౌలుకి. కానీ ఒకసారి యేసుప్రభు వారు పలకరించినప్పుడు సంపూర్ణంగా తల తెగేదాకా కూడా క్రీస్తు వారిని విడిచిపెట్టలేదు. దేవుడిని కనుక కలిగి ఉంటామంటే ఎలాగంటే, దేవుడు లేనప్పుడేమో విర్రవీగినటువంటి సౌలు గారు యేసుప్రభు వారిని కనుగొన్న తర్వాత, యేసుప్రభు వారు ఆయనకి దొరికిన తర్వాత క్రీస్తు కొరకు తన ప్రాణాన్నే అప్పగించాడు. అలాగే సిలువలో దొంగ కూడా అంతే. క్రీస్తు వారిని కనుగొనడం చేతక, దొంగగా బతికినప్పుడు క్రీస్తుని కనుగొనలేకపోయాడు. కానీ క్రీస్తు వారు తన పక్కనే సిలువ వేయబడ్డప్పుడు ఆ సిలువలో మేకులు పట్టబడి గాయాలతో ఉన్నటువంటి ఇతనికి కూడా ఈయనే క్రీస్తుని తెలుసుకొని ఆయన కనుగొన్నాడు. కాబట్టి యేసుప్రభు వారితో కలిసి పరలోకం వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పక్కలో బల్లెంతో పొడిచినటువంటి ఆ సైనికుడు కూడా పొడిచిన తర్వాత ఆ నీరు కింద పడుతున్నప్పుడు మోకరించి నువ్వు నిజమైన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే, నువ్వు ఇప్పుడే దేవుని తెలుసుకోవచ్చు. నీకు ఇంకా సమయం ఉంది. దేవుని గుర్తుపట్టు. ఎందుకో తెలుసా, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను భ్రమపరచడానికి బోల్డ్ ఆత్మ రెడీగా ఉంటాయి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఇంట్లో పెద్దది ఉంటుంది, మా ఇంట్లో ఉన్నట్టుగా. ఏంటిది? భ్రమపరచే ఆత్మలు. ఇక్కడ ఇంత గట్టిగా వాక్యం, తెలంగాణ టీవీ రా పిలిచిద్ది అనమాట. వాక్యం చెప్పేవాళ్ళే కానీ రా, పిల్లలు కూడా వాక్యం అనాలి రా. ఒక గంటకి మా పిల్లలు అడిగి ఏం చెప్పారు రా వాక్యం అంటే అది చెప్పలేదు. ఎందుకని? భ్రమపరిచే ఆత్మలు సిద్ధంగా ఉంటాయి బయట. కానీ దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని భ్రమపరిచే ఆత్మ మీ ఎదుటికి వచ్చినప్పుడు అనుకోవాలి, ఎస్ ఈ ఆత్మ నన్ను ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. కాబట్టి నేనేం చేయాలి? దేవుణ్ణి నేను ఈ ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో నేను కనుగొనాలని నువ్వు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ఆశపడుతున్నాడు నీలో ఆయన ఉండాలని, నీలో ఆయన ఉండాలని. అలాగే ఆయనలో కూడా నువ్వు, దేవుడు నువ్వు నేను వేరు కాదు. ఎందుకంటే నా ఆత్మలో నీకు భాగం ఇచ్చా. ఎవరైనా అందుకే పాడుకున్నాం, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఎందుకు శరీరారంటే, ఈ రోజున సర్వశక్తి గల దేవుడు ఎందుకు పనికిరాని మనకు తన ఆత్మలో పాలిభాగం ఇచ్చేసాడు. ఆయన రూపంలో మనము చెక్కుకున్నాం. ఈ రోజున క్రీస్తు వారికి చెడ్డ పేరు వస్తుందంటే కారణం ఎవరో తెలుసా? కొంతమంది క్రీస్తులో పాపం ఉందని ఆయనే అప్పుడు సవాల్ చేశాడు. నాలో పాపం ఉందని ఎవడైనా చూపించగలడా అంటే వాళ్ళ వల్లే కాలేదు. కానీ ఈ రోజున క్రీస్తుని అంటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మనలో లేకపోవటము, ఈ లోక ఆత్మను ధరించుకొని మనం చేసే కొన్ని క్రియల వల్ల క్రీస్తు నామానికి అవమానం. హల్లెలూయా. అయినా కానీ అంటున్నాడు, నా ఆత్మ నీలో ఉంది, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. సో ఫస్ట్ నేను నీలో ఉన్నానా లేదా అని ఒక్కసారి నువ్వేం చేయి, పరీక్షించు. ఎందుకంటే భ్రమపరిచే ఆత్మలు నీ చుట్టూ తిరుగుతూ ఉండి. నేను ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్, 2 years అవుతుంది అనుకుంటా, ఫెలోషిప్స్కి వెళ్ళేవాడిని. కొన్ని పాస్టర్ల దగ్గరికి నేను వెళ్ళేవాడిని. నేను మొదట్లో పాస్టర్లు అందరి మధ్యలో కూర్చొని నన్ను ఆహ్వానించేవాళ్ళు. పాస్టర్స్ మీటింగ్ ఉందంటే అమ్మయ్య నేను సేవకుడిని అయిపోయానని చెప్పేసి అందరిలో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, ఒకప్పుడు ఒక విశ్వాసిగా ఉన్నాను, కానీ ఈ రోజున నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఒక సేవకుని చేసి ఇంతమంది సేవకుల మధ్యలో, గొప్ప గొప్ప సేవకుల మధ్యలో నన్ను కూర్చుండబెట్టావయ్యా, నీకు చాలా వందనాలు ప్రభు అని కళ్ళమ్మ నీళ్లు అద్దాలు ఉండే కానీ ఎవరికి కనపడేవి కాదు. ఏడ్చుకుంటా అంతమంది సేవకులు కూర్చుని కృపించావు దేవా అని ప్రార్థన చేసేవాడిని ఫస్ట్లో. తర్వాత నాకు నా చుట్టుపక్కల భ్రమపరిచే ఆత్మలో నేను గ్రహించలేకపోయాను. ఇంకా స్టార్ట్ చేశారనమాట నన్ను భ్రమపరచడానికి, నన్ను చెరగొడటానికి, నన్ను సేవకుడిలో నుంచి అబద్ధ బోధకుడిగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నన్ను అడ్డు పెట్టుకొని సంపాదించుకుందామని కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. మీ చర్చి గారికి ఫారెన్స్ తీసుకొస్తా, నీకు ఫారెన్ సపోర్ట్ ఇప్పిస్తా, ఏంటి అయితే మేము చెప్పినట్టు నువ్వు చేయి, ఇలా నన్ను భ్రమపరుస్తున్నారు. భ్రమపరుస్తుంటే నేను అనుకున్నాను, అసలు ఏటి ప్రభు ఇలా జరుగుతుంది అనుకుంటే దేవుడు నాకు ప్రత్యక్షంగా చూపించాడు. నీకు ఫారెన్ సపోర్ట్ కావాలా, నా సపోర్ట్ కావాలా? హల్లెలూయా.
అనుకున్నాను, ప్రభువా నాకు నీ సపోర్టే కావాలి. అయితే భ్రమపరుస్తున్నారు, జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. ఒక సేవకుడు అయితే ఏకంగా దీన్ని కూడా స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. నాకు సహాయం చేసినట్లే చేశాడు, నాకు తోడుగా ఉన్నాడు కొంతకాలం, నన్ను బైబిల్ కాలేజీలో జాయిన్ చేశాడు, నన్ను అంతా చేసి ఒక్కనొక సమయంలో అన్నాడు, "ఆ, నువ్వు జనవరి దాకా డిసెంబర్ దాకా నువ్వు కొంచెం కష్టపడు, జనవరి నుంచి నేను చూసుకుంటా" అన్నాడు. ఏంటి చూసుకుంటావు అంటే, డిసెంబర్ దాకా నువ్వేం చేయి, కొంచెం కష్టపడు, జనవరి నుంచి నేను చూసుకుంటాలే అంటున్నాడు. ఏం చూసుకుంటావు అన్నా అంటే, ఇది సన్నిధానాన్ని తను ఏం చేయాలనుకున్నాడు, ఆక్రమించుకోవాలనుకున్నాడు. వాళ్ళ సంఘంలో చెప్పాడట, సంతోషు నేనే అతన్ని చేశాను, అక్కడ ఎల్బిఎస్ నగర్లో కూడా మనకు ఒక సంఘం ఉంది, ఆ సంఘం కూడా నాదే, నేను సంతోష్ ఏం చేశాను, అక్కడ పాస్టర్గా పెట్టాను, అతి త్వరలో ఈ 2 సంఘాలు కలవబోతున్నాయి, ఈ 2 సంఘాలకి కూడా మన చర్చి పేరే పెట్టేస్తాను అని చెప్పి అక్కడ ఆల్రెడీ పుకారు అయిపోయాడు. నన్ను రోజు వాక్యాన్ని పిలిస్తే వాక్యం చెప్తున్నప్పుడు ప్రియాంకకి వాళ్ళ సంఘస్థులు అన్నారంట, మీ సంఘం కూడా మాదేనంటగా, అది కూడా ఇదే సంఘం అంటగా, మీరు పని చేస్తున్నారంటగా అని ప్రియాంకని అడిగారు. ప్రియాంక నాకు చెప్పినప్పుడు అనుకున్నా, భ్రమపరిచే ఆత్మ సంఘాన్ని కూడా ఏం చేయాలనుకుంది, దోచుకోవాలి. హల్లెలూయా. ఎంత కష్టపడ్డామో, ఎన్ని ఆకలి దప్పులు, ఎన్ని అప్పులు అయిపోయామో అది మాకు తెలుసు. కానీ భ్రమపరిచే ఆత్మ సేవకులను చేంజ్ చేసి నన్ను ఫారెన్ సపోర్ట్ ఇప్పిస్తానని, లేకపోతే ఇంకోటి చేస్తానని, వాళ్ళు చెప్పినట్లుగా వింటేనని. నిన్న కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, అన్నలు ఉన్నారు, వాళ్ళు రమ్మన్న చోటకి వెళితే వాళ్ళు చేయమంటే చేస్తే నాకేమిస్తారంట, కొంత దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ సర్వశక్తి గల దేవుడు వాటిని గ్రహించి ఆ సహవాసం నుంచి ఈ రోజున ఒంటరిగా ఉన్నా కానీ నాకు దేవుని సహవాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసయ్య ఆత్మీయ ఇది సహవాసం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున గొప్ప గొప్ప సేవకులు అంటే అందరిని విమర్శించట్లేదు, కానీ నన్ను భ్రమపరిచే కొంతమంది సేవకులు చేయలేని పరిచర్య ఈ ప్రాంతంలో దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? భ్రమపరిచే ఆత్మను గుర్తుపట్టాను కాబట్టి, క్రీస్తు ఆత్మని గుర్తుపట్టాను, భ్రమపరిచే ఆత్మను గుర్తుపట్టాను కాబట్టి ఈ రోజున సేవకుల దగ్గరికి ఎవరైతే నాకు తోటి వారు ఉన్నారో వాళ్ళ దగ్గర దేవుడు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఈ లోకం మంచిది కాదు, ఈ లోక సంబంధులు నిన్ను ఏం చేస్తారు, భ్రమపరుచుతారు. కాబట్టి సత్యాన్ని గ్రహించే ఆలోచన నీకు ఉండాలి. ఎందుకని? క్రీస్తు నీలో ఉండాలన్నా, నువ్వు దేవునిలో ఉండాలన్నా, కానీ సౌలు గారిలాగా దేవుని గుర్తుపట్టాలి, గుడ్డి బిచ్చగాడిలాగా దేవుని గుర్తుపట్టాలి, తోమా గారిలాగా దేవుని గుర్తుపట్టాలి. తోమా గారి గురించి చెప్పి నేను ముగిస్తాను. తోమా గారు ఎలాంటి వ్యక్తో తెలుసా? యేసు ప్రభువుతో సహవాసం చేసి ఆయన తిరిగి లెగుస్తానని వాగ్దానం ఇస్తే నమ్మాడు. నమ్మి శిష్యులందరూ చెప్తున్నారు, తోమా తోమా, యేసు ప్రభువారు తిరిగి లేచి మన వద్దకు ఆత్మగా వచ్చాడు, మేము ఆయన చూసాము, చాలా బాగున్నాడు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా వెలిగిపోతున్నాడు అంటే, ఆపండి మీ అబద్ధాలు, నేను నమ్మను. ఎందుకు నమ్మడు తెలుసా? అప్పటిదాకా తను లోక సంబంధమైన ఆలోచనలో ఉన్నాడు. చనిపోయిన వాడు తిరిగి ఎలా బతుకుతాడు, బతికినవాడు ఎలా వస్తాడు? మీరు అందరూ చెప్పేది నాకు అబద్ధంగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను యేసు ప్రభువారిని ఇంకా సమాధిలో పెట్టేదాకే చూసా, తర్వాత నేను చూడలే, ఆయన అయిపోయింది అనుకున్నాను. నేను గనక ఒక నమ్మాలంటే ఆయన గాయంలో ఏలు పెడితేనే నమ్ముతాను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట యేసు ప్రభువారు విని వచ్చి, తోమా రా, వచ్చిన గాయములో ఏలు పెట్టి చూడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు. ఒక్క మాట తోమా గారికి గట్టిగా కొట్టిన ఒక్క మాట. ఏంటి, యేసుప్రభు ఇంత మాట అనేసాడు, యేసుప్రభు ఇంత మాట అనేసాడు ఏంటి అంటే, ఇప్పుడు నేను ధన్యుని కాదా, నేను నమ్మలేకపోయిన ధన్యుని కాదా అనుకొని ఒకటే ప్రార్థన చేశాడు, దేవా నా జీవితంలో జరిగినటువంటి పెద్ద పొరపాటుని క్షమించు, ఇప్పుడు నేను గాయంలో ఏలు పెడితేనే గుర్తుపడతా అన్నాను కదా, ఈ ఒక్క మాటను క్షమించు, నన్ను నూతన పరచు అని చెప్పి ప్రార్థన చేసుకొని చివరి క్షణంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటావయ్యా అని అడిగాడు యేసుప్రభు వారిని. అప్పట్లో షిప్పులు లేవు, దారి చూపడానికి గూగుల్ మ్యాప్లు లేవు, ఎక్కడో పడవ ఎక్కేశాడు. నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానయ్యా అన్నాడు. పడవ ఎక్కాడు. ఆ పడవ ఒక రచయిత రాస్తున్నాడు ఏంటంటే, ఆయన ఎక్కిన ప్రాంతం నుంచి మన భారతదేశానికి ఆ చిన్న నావలో
ఆ తెప్ప వేసుకుంటా రావడానికి, మోటార్ లేవు అప్పట్లో, ఆ తెప్ప వేసుకుంటా ఇక్కడికి రావడానికి దరిదాపుగా 7 నెలల సమయం పట్టిందంట. ఎన్ని రోజులు? 7 నెలల సమయం. ఈ 7 నెలల సమయం తోమ ఎక్కడున్నాడు? ఆ చిన్న నావలో ఉన్నాడు. అదే రోడ్డు పక్కన బడ్డీ గుంట్లో కొనుక్కొని తినడానికి. సముద్రంలో 7 నెలలు ఎలా ప్రయాణం చేశాడు? భారతదేశానికి అసలు ఏ పరిస్థితిలో వచ్చాడు? అసలు ఎలా వచ్చాడు? ఈ 7 నెలల ఈ చిన్న పడవలో తనకి ఆహారం ఎక్కడిది? ఏం తినుకుంటా వచ్చాడు? మోటార్, ఈ రోజున పెద్ద పెద్ద షిప్పులే నెలలు వెళ్తున్నాయి. ఎక్కడికి? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే గుండ్రంగా తిరిగి వెళ్తున్నాయి. 7 నెలలు, 2 నెలల్లో ఏమో పడుతున్నాయి. అప్పట్లో మోటార్ కూడా లేదు. ఆ పడవ వేసుకొని రావాలి, తెడ్డేసుకొని రావాలి. ఈ తోమ గారు 7 నెలల సమయం పట్టిందంట భారతదేశానికి రావడానికి. ఎలా వచ్చాడో తెలుసా? ఒకసారి చూసి నమ్ముతానన్నాడు కదా పడవ ఎక్కేటప్పుడు. దేవా, ఇప్పుడు నేను చూడకుండా నమ్ముతున్నాను ప్రభువా, హల్లెలూయా, నేను ఇది గుర్తుపట్టాను ప్రభువా అని యేసు ప్రభువారిని తన పడవలో కూడా ఎక్కించుకున్నాడు ఆయన. యేసు ప్రభువారు తనతో ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఈ బైబిల్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున క్రీస్తుని గుర్తుపట్టాడు. ఎలాగా? చూచి గుర్తుపట్టాడు ఫస్ట్, కానీ తర్వాత పడవెక్కేటప్పుడు చూడకుండానే దేవుడిని నమ్మాడు. ఆ నమ్మిక ద్వారా యేసు ప్రభువు తనకు తోడుగా ఉండి 7 నెలలు ఏం తిన్నాడో ఎలా వచ్చాడో తెలియదు, కానీ ఈ రోజు నీ భారతదేశానికి సువార్తను మోసుకొచ్చినటువంటి తోమా గారినే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తోమాతో ఉన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతుండేది తెలుసా? నన్ను గుర్తుపట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలాగా? అయ్యా 7 వారాలు టైం ఇస్తున్నా, ఈ 7 వారాలుగా కార్యం చేస్తే నువ్వు దేవుడు నమ్ముతా, లేదనుకో నువ్వు దేవుడు కాదు అని కాదు. షడ్రకు మేషకు అబేద్నెగో, ప్రభువా ఈ అగ్నిలో పడేస్తారు మమ్మల్ని, నన్ను కాపాడగల సామర్థ్యం నీకుంది, నువ్వు కాపాడలేకపోయినా నువ్వే నా దేవుడు అన్నారు. హల్లెలూయా. ఆయనే పరలోకి దిగొచ్చి ఆ ముగ్గురితో కలిసి 4వ వ్యక్తిగా తిరిగాడు. ఈ రోజున అదే దేవుడు నీతో నాతో మాట్లాడేది, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నీలో ఉన్నాను. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే భయపడద్దు, ఏ విషయంలో భయపడద్దు. క్రీస్తుని కలిగి నువ్వు జీవించాలంటే నువ్వు అనుదినము కూడా నూతన సృష్టివి. ప్రైజ్ ద లార్డ్. 2025 దాకా నువ్వు ఎలా బతికావు దేవునికి అనవసరం. నిన్న శనివారం దాకా నువ్వు ఎలా బతికావు దేవునికి అనవసరం. టుడే, ఈరోజు నీలో క్రీస్తు ఉన్నాడా లేదా నువ్వేం చేయాలి? పరీక్షించి తెలుసుకోండి. దేవుడు మీలో నాలో నిలిచి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలోకి వెళ్ళే ముందు బాప్తిసం తీసుకున్నటువంటి ముగ్గురిలో ఒకరికి పేరు పెడతానన్నాను. ముగ్గురు వచ్చారా? ఇద్దరే వచ్చారా? సరే, హారికరా, అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. దేవుడు నాకు హారికని చూపించినప్పుడు, హారిక యొక్క ముఖములో లేకపోతే ముఖ దర్శనములో నాకు దేవుడు చూపించినటువంటి ఒక ధన్యాత్మురాలైనటువంటి స్త్రీ పేరు పెట్టబోతున్నాను. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి మరి హారిక నూతనమైన పేరు కలిగి జీవిస్తుంది. సో ఈ రోజు నుంచి తను కూడా ఆ స్త్రీలాగా జీవించడానికి దేవుడు సహాయం చేయాలి. మీ హస్తములు తన మీద ఉంచండి. కళ్ళు మూసుకున్నాను. దేవుడు నీకు పెట్టబోయే పేరు జీవితకాలం అంతా కూడా ఆ పేరుకు ఎక్కడ అవమానం తేకూడదు. దేవుని యొక్క ప్రత్యక్ష పొందుకున్నటువంటి ఆ స్త్రీ, దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ, ఆ పుణ్యాత్మురాలు యొక్క ముఖ కాంతి నాకు నీ ముఖంలో కనిపించింది. దేవుడు అదే నామము నీకు పెట్టబోతుండగా ఈ నూతన సంవత్సరము ఈరోజు మొదలుకొని నువ్వు ఆ స్త్రీని పోలి నడుచుకోవాలి. ఆ పుణ్యాత్మురాలు, ఆ ధన్యాత్మురాలు యొక్క నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట నీకు పెట్టబోతున్నాను. ఆవిడ కన్యక మరియమ్మ. ఈ దినము నుంచి నీ పేరు క్రీస్తు వారిని కన్నటువంటి కన్యక మరియ పేరు నీకు నామకరణం చేస్తూ ఉన్నాను. దేవుడి నామము నీకు అనుగ్రహించి, మరియమ్మ గారి లాంటి జీవితం నీకు అనుగ్రహించి, ఎలాగైతే దేవుడు మరియమ్మ గారి గర్భాన్ని ఎన్నుకొని ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చాడో, ఈ రోజున సర్వశక్తి గల దేవుడు ఆ మరియమ్మ గారి యొక్క ముఖ కలవైలికలు నీలో కనిపించినాయి. ఈ రోజున దేవుడు ఈ రోజు నుంచి నేను మరియమ్మ గారిలాగా దీవించి తన సేవ పరిచయంలో ఒక గొప్ప పాత్రగా నేను ఎన్నుకోవాలని నేను పొరుగుబేట మనవి చేస్తూ
మరియమ్మ గారిగా నీకు నామకరణం చేస్తా ఉన్నాను. దేవుడి నామమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నీ పేరు మరియమ్మ, మేరీగా పిలిపించుకో. ఓకేనా? మరియమ్మ గారి వంటి జీవితాన్ని నువ్వు బయలుపరచుకో. మరియమ్మ గారు ఎలా ఉండేది ఒకసారి చదువుకో. ఓకేనా? అన్ని విషయాల్లో కూడా క్రీస్తు వారి తల్లి ఏ విధంగా నడుచుకుందో ఈరోజు నువ్వు కూడా నడుచుకోవాలని కోరుకుంటూ ప్రభు పెట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరియమ్మ గారు నీకు వందనాలు. క్లాప్స్ కొడతాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని ఎటకారంగా దయచేసి మీ పిల్లలు యవనస్తులారా పిలవద్దు. దేవుడిని ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి మరియమ్మ గారు, నేను తన ఒక ఫోటోలో చూసినప్పుడు నాకు దేవుడు చూపించినటువంటి పేరు అది. అంటే ఒకప్పుడు మరియమ్మ గారు అలా ఉండేదేమో ఆ ఫోటోలో అనుకున్నాను. సో అదే నామం చేస్తున్నాను. మరియమ్మ గారు, ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా ఇద్దరికి కూడా దేవుడు ఎప్పుడు మీకు పేర్లు ఇస్తే అప్పుడు ఆ పేర్లు మీకు చెప్తాను. నా చేతుల్లో లేదు మీకు పేర్లు పెడతానికి. నేనేం సీట్లు వేసి పేర్లు పెట్టను. దేవుడు నాకు ఏ పేరు బయలుపరిస్తే ఆ పేరు అప్పుడే పెడతా. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున సర్వశక్తి గల దేవుడి లోకంలోనికి రావటానికి కన్యక మరియను ఎంచుకున్నాడు. ఈ రోజున ఆ సర్వశక్తి గల దేవుడే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు, నన్ను ఎంచుకున్నాడు. ఎందుకోసం అంటే తన చిత్తము నెరవేర్చబడాలి. తను ప్రతి ఒక్కరి హృదయంలో రావాలని దేవుని ఆలోచన. తండ్రిగా ఉన్న దేవుడు ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు కూడా తోడుండాలని ఆయన ఆలోచన. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మోకరించి దేవా, ఈ భ్రమపరిచే ఆత్మ నుంచి నేను తప్పించుకుంటానికి నాకు జ్ఞానం ఇవ్వండి. ఈ భ్రమపరిచే ఆత్మ నుంచి ఆయన నేను వేరుపరిచి ప్రభు నీ పాదాల చెంత ఉండటానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ మధ్యాహ్న కాల వేళ ప్రభు చిత్తము నీ పట్ల నెరవేర్చబడాలి. దేవుడు కోరుకునేది నీతో ఆయన ఉండాలని, నీ గృహంలో ఉండాలని, నీ కుటుంబంలో ఉండాలని, నీ జీవితంలో ఉండాలని, నీ జీవితాన్ని నూతన పరచాలని, నిన్ను చూసినప్పుడు ప్రభువారే అందరికీ కనిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఎదుటి వారిని ప్రేమించే గుణము నీదైతే నువ్వు దేవుని పోలి నడుచుకున్న దానివే. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే తత్వం నీకుంటే, గౌరవించే తత్వం ఉంటే, వారిని నువ్వు అభిమానించగలిగితే, వారు ఒకవేళ తెలుసో తెలియకో నీ పట్ల ఏదైనా ఒక అపరాధం చేసినా వారిని నువ్వు క్షమించగలిగితే నువ్వు దేవుడు నీలో నిలిచి ఉన్నాడని అర్థం. ఈరోజు నుంచి నూతన జీవితం, నూతన ప్రవర్తన మనం పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను క్షమించండి. ఇంతకాలం నిన్ను గుర్తుపట్టలేక, ఇంతకాలం నాలో నువ్వు ఉన్నావనే ఆలోచన మర్చిపోయినైనా ఏదో తప్పుగా ప్రవర్తించానేమో, ఇరుగు పొరుగు వాడుతున్నైనా రాంగ్గా ప్రవర్తించానేమో, నా నోటిని ఏమైనా వ్యర్థంగా ఉపయోగించుకున్నానేమో, నా తలంపులు ఏదైనా వ్యర్థంగా ఉపయోగించుకున్నానేమో, ఇరుగు పొరుగు వారితోనైనా ఏమైనా తప్పుగా నా తండ్రి మాట్లాడనేమో, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి ప్రభువా, నా మాట, నా చూపు, నా ప్రవర్తన అయ్యా నీ ప్రేమను కనపరిచేదిగా నేను ఉంటాను తండ్రి. అందరితో సఖ్యతగా ఉంటాను, అందరితో మంచి మాటలే మాట్లాడతాను, అందరినీ కూడా ఆశీర్వదించే మాటలే మాట్లాడతాను, అందరినీ కూడా కనపరుస్తాను, అందరినీ కూడా అభిమానిస్తానయ్యా. ఈరోజు నీకు లేని కులం మతం మాకెందుకు ప్రభువా, నీలో లేని ద్వేషం మాకెందుకు తండ్రి, నీలో లేని కుళ్ళు మాకెందుకు ప్రభువా, నీలో లేని అసహ్యత నాకెందుకు ప్రభువా, నీలో లేని దోషము నాకెందుకు తండ్రి. అయ్యా నూతన పరచు, అయ్యా నూతన పరచు, యేసయ్య మమ్మల్ని నూతన పరచు. ఒక నూతన ప్రవర్తన మాకు దయచే. ఈ రోజు నుంచి మేము నీ బిడ్డలమునైనా. వెల్కమ్ మై ఫాదర్. అయ్యా నాలో మీరు ఉండండి, మీలో మేము ఉండే కృప దయచేయండి. నీ ఆత్మను పొందుకున్న మేము నీ బిడ్డలము, నీ వారసులము గనుక ఈ దినము నుంచి ప్రభువా మేము నూతన పరచబడాలి ప్రభువా. అందరితో సఖ్యతగా ఉండాలైనా, అందరితో ప్రేమగా ఉండాలి తండ్రి. అయ్యా వారి భోజనము మేము, మా భోజనము వారినైనా, ప్రతి పండగ కూడా అందరం కలిసి చేసుకుంటూ ప్రభువా ఈ లోకంలోనే పరలోకాన్ని దింపే కృప దయచేయండి తండ్రి. దయచేసి నీ ప్రేమను ఎలా తెలియపరచాలని చెప్పావు కనుక ఇది మొదలుకొని నా తండ్రి ప్రేమ స్వరూపుడా మాలోకి ప్రవేశించండి. నీ ప్రేమను అనేక మందికి నైనా చూపించే ధన్యత మాకు ప్రసాదించండి. దేవానికే మహిమనైనా. యేసయ్యా నీకే స్తోత్రం. ఘనమైన దేవుడా, ప్రేమ స్వరూపుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నువ్వు నూతన సృష్టివి, ఈ రోజు నుంచి నూతన క్రియలు చేసేదానివి, ఈ రోజు దేవుని రూపాన్ని కనపరిచేదానివి కనుక ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం.
మహాగణుడా, అతి పరిశుద్ధుడా, నా రక్షకుడా, నా విమోచకుడా, మమ్మల్ని ప్రేమించే దేవానికి స్తోత్రాలు తండ్రి. నిజమైన దేవుడు ప్రభువా, నిజమే ప్రభువా, ఈ లోకంలో ఏ మానవుడు కూడా నిన్ను చూడలేదయ్యా. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని సెలవిచ్చిన రీతిగా ఈ రోజున మేము చూడక నమ్మాము. అలాగే అనేక మందిని మా ప్రవర్తన ద్వారా ప్రభువా నీ ఉన్నావనే ఆలోచన కలిగించే కృప మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా నడుస్తూ అయ్యా ఇరుగు పొరుగు వారితోనూ మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా వారిని అభిమానిస్తూ అయ్యా వారిని ప్రేమిస్తూ నీ ప్రేమను అనేక మంది కనపరిచే ధన్యత నాకు ప్రసాదించండి. ఈరోజున వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా సరి చేయబడి, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నిజమే క్రీస్తు నాలో ఉండాలి, నేను మాట్లాడే మాటల్లో క్రీస్తు కనిపించాలి, నేను నడిచే నడకలో క్రీస్తు కనిపించాలి, నా ద్వారా దేవుడు అనేక మందికి పరిచయం అవ్వాలనే ఆలోచన కలిగి జీవించే కృప మాకు దయచేయండి. ఇంతకాలం నైనా తెలియక పొరపాటు చేశామేమో, తెలియక అపరాధము చేశామేమో, తెలియక ఇరుగు పొరుగు వారితోనైనా గొడవలు పెట్టుకున్నామేమో, అయ్యా తెలియక నా తన రూపంలో ఉన్న వారితోనైనా ఏమైనా సఖ్యతగా ఉండలేదేమో క్షమించండి. ఈ రోజున ప్రేమ లేనివాడు నీవాడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉందయ్యా. దయచేసి ఈ లోక సంబంధమైన ప్రేమ కాకుండా అయ్యా ఆత్మ సంబంధమైన క్రీస్తు ప్రేమను చూపించే వారిగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యేసయ్య ఆత్మీయ సహవాస మందిరములో నీ కృపను తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము నుంచి నీ కృపలో బలపరచండి, నీ కృపలో వర్తిలింప చేయండి అయినా నీకు స్తోత్రాలైనా. అలాగే నీ కుమార్తెకు అయా నూతనమైన నామకరణము చేసే కృప ఇచ్చావు. ఎందుకు నీ బిడ్డను ప్రభువా నాకు ఆ విధంగా కనపరిచావో నాకు తెలియదు, కానీ నీవు పెట్టిన పేరు అద్భుతము. మీ తల్లిగారి నామాన్ని ప్రభువా మరి హారికకు మీరు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ఇది మొదలుకొని నీ కుమార్తె ప్రవర్తన, మాట, చూపు సమస్తము కూడా అయ్యా మరియమ్మ గారి వంటి జ్ఞాపకం వారికి దయచేయండి ప్రభువా. మరియమ్మ గారి స్వభావము హారికకు దయచేయండి. అయినా హారికను చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ తల్లి గారిని జ్ఞాపకం చేసుకునే కృప దయచేయండి అయ్యా. తనకు మీరు ఇచ్చిన నామకరణమును బట్టి స్తోత్రాలయ్యా. మేము కూడా నా తండ్రి ప్రతి విషయంలో కూడా నాయన నీ పాదాల చెంత నూతనమైనటువంటి స్వభావాన్ని పొందుకునే కృప దయచేయమని వేడుకుంటున్నానయ్యా. దయచేసి మిగిలిన ఇద్దరికి కూడా నీ కృపలో నూతనమైన నామకరణము చేసే కృప దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు ఏ పేరైతే మీరు పెట్టబోతున్నారో ఆ పేరుకు అవమానము తేకుండా ఆ పేరుకు తగ్గట్లుగా జీవించే ధన్యత ఆ మిగతా ఇద్దరికి కూడా దయచేయండి. అలాగే హారిక కూడా మీరు దయచేయండి అయినా. అలాగే తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఇది మొదలుకొని అందరితో కూడా మేము ప్రేమగా కొనసాగుతూ నీ ప్రేమను అనేక మందికి కనపరుస్తున్న నీ బిడ్డలుగా కొనసాగే ధన్యత మాకు ప్రసాదించమని ఇప్పటిదాకా వాక్యంతో మాట్లాడిన ప్రభువా నీకు మహిమ చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాది క్లైమ్, యేసు నామం జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిండు సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మా మంగళవారం